ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి స్పెషల్గా ప్రసాదాలను చూపిస్తున్నాను. ఈ పండుగ రోజున తప్పకుండా పచ్చి చలిమిడిని, పానకం, వడపప్పులు చేసుకుంటారు. వీటితో పాటు నేను పరమాన్నాన్ని అలాగే గారెల్ని కూడా చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరి సింపుల్ మెథడ్లో టేస్టీగా వీటిని ఎలా చేయాలో 1 by 1 చూద్దాం రండి. మరి చలిమిడి చేయడానికి ముందుగా 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ మంచినీళ్ళను వేసి ఒక 3-4 గంటలు నానబెట్టండి. ఇలా మీరు ఉదయం పూట నానబెట్టైనా తీసుకోవచ్చు, లేదా ఉదయం అంత టైం లేదనుకుంటే నైట్కి కడిగి నానబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే కడిగి అయినా చేసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మీరు లేచే టైంని బట్టి బియ్యం నైట్కి కానీ లేదా ఉదయం టైం ఉంటే ఉదయాన్నే నానబెట్టుకోవచ్చు. పెట్టి ఒక 3-4 గంటలు నానబెడుతున్నాను. అలాగే వడపప్పు కోసం మరొక గిన్నెలోకి ఒక పావు కప్పు పెసరపప్పును తీసుకొని ఈ పెసరపప్పుని కూడా 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి నానబెట్టండి. అయితే మనం పెసరపప్పు అనేది మరీ ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదు. అరగంట లేదా గంట 2 గంటలైనా నానబెట్టచ్చు. కాబట్టి ఇక్కడ నేను చలిమిడి చేసి 1 గంట ముందు మాత్రమే ఈ పెసరపప్పును నానబెడుతున్నాను. 4 గంటలు అయ్యాక చూపిస్తున్నానండి. బియ్యం చక్కగా నానాయి. ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నీ వడగట్టి కొంచెం తడి అనేది ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. ఇలా మనం స్ట్రెయినర్లోకి తీసుకున్న బియ్యాన్ని ఒక 10-15 నిమిషాలు ఇలాగే పెట్టామంటే నీళ్ళన్నీ అడిచిపోయి బియ్యం కొంచెం డ్రైగా అవుతాయి. అదే మనం తొందరగా చేయాలనుకుంటే ఏదైనా క్లాత్ పైకి తీసుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మనకు మెత్తని బియ్యపిండి రావడానికి మళ్ళీ జల్లించి తీసుకుందాం. ఇలా మనం తడిపిండితో చలిమిడి చేయడం వలన చలిమిడి రుచిగా కుదురుతుంది. అలాగే మనం ప్రసాదంగా తిన్నప్పుడు పొట్టకి హాయిగా చాలా బాగుంటుంది. నిజానికి అప్పటికప్పుడు చేయడానికి పొడి బియ్యపిండితో వాడుతుంటారు, కానీ ఆ రుచితో కంపేర్ చేసుకుంటే ఇలా తడిపిండితో చేసిన చలిమిడి రుచి ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా జల్లెడ పట్టక పైన కొంచెం రవరవ వస్తుంది కదా, దీన్ని మీరు మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ జల్లెడ పట్టైనా తీసుకోవచ్చు, లేదా ఈ రవ్వను మనం తర్వాత ఇడ్లీ చేసేటప్పుడు అందులో అయినా కలుపుకోవచ్చు. అలాగే ఇలా జల్లెడ పట్టిన ఈ తడి బియ్యం పిండిని ఏదైనా కప్పు కొలతతో కొలిచి తీసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు తడి బియ్యం పిండితో చేస్తున్నాను. మిగిలిన పిండిని పక్కన పెడుతున్నాను. మనం మిగిలిన పిండి కొంచెం ఆరిపోయాక పొడి బియ్యం పిండిలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే తడి బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు బెల్లం తురుమును తీసుకోండి. బెల్లాన్ని మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా సన్నగా తురిమి తీసుకోండి. అలాగే ఇందులోనే చిటికెడంత ఉప్పుని, ఇందులో ఉప్పు ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలపండి. మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీ ఈ పిండికి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువగా తీసుకున్నారంటే బెల్లం కరిగే కొద్దీ కొంచెం పల్చగా అయ్యి పిండి కూడా పల్చగా అవుతుంది. కాబట్టి మీరు కూడా చలిమిడి చేసేటప్పుడు ఈ క్వాంటిటీస్ని ఫాలో అవ్వండి. అలాగే మీరు ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకునే వీటిని బాగా కలపండి. నీళ్ళు అంతగా పట్టవు, మరీ అవసరం అనిపిస్తే లైట్గా నీళ్లను చల్లి బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు బెల్లం ముద్దలను కొంచెం మెదిపినట్టుగా చేస్తూ బాగా కలపండి. మీరు ఎంత కలిపినా బెల్లం ముద్దలు అలాగే ఉండిపోతే ఇదంతా మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు, లేదా బెల్లం ముద్దలను చేతితోనే కొంచెం మెదిపినట్టుగా చేస్తూ ఇలా బాగా కలిపి తీసుకోండి. అంతే, చలిమిడి తయారైపోయింది. ఇలా తయారు చేసిన చలిమిడిని రౌండ్గా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దీనిపైన కొబ్బరి ముక్కల్ని కానీ లేదా జీడిపప్పుని కానీ ఇలా పెట్టి తీసుకోండి. పచ్చి చలిమిడిని ఎలా చేయాలో చూసాం కదా, ఇప్పుడు మనం పానకాన్ని తయారు చేసుకుందాం. ఒక గిన్నెలోకి 1.5 కప్పు అంటే 300 ml వరకు నీళ్ళని తీసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోండి. తీపి కొంచెం ఎక్కువగా ఇష్టపడేవారైతే 3 టేబుల్ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి బెల్లం కరిగేంత వరకు అంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా రోట్లోకి 1/2 టీ స్పూన్ మిరియాలను, చిన్న శొంఠి ముక్కను తీసుకొని బాగా దంచండి. చాలామంది ఇళ్లల్లో శొంఠి అనేది అవైలబుల్లో ఉండదు. ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా పానకం ఎలా చేస్తారో చూపించడానికి శొంఠిని తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇది పొడిలా ఇలా దంచి తీసుకున్నాక ఇందులోనే ఒక 3-4 యాలకులను తీసుకొని వీటిని కూడా దంచి తీసుకోండి. ఇలా దంచిన వీటిని బెల్లం పానకంలోకి తీసుకుందాం.
అలాగే ఇందులోనే చిటికెడంత రాళ్ళుప్పును తీసుకొని బాగా కలపండి. బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇలా చక్కగా కలిపాక చివరిగా కొంచెం తులసి ఆకుల్ని తీసుకోండి. శ్రీరామచంద్రమూర్తికి తులసి ఆకులు ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ పానకంలో తప్పకుండా ఇలా తులసి ఆకుల్ని తీసుకోండి. అంతే, పానకం తయారైపోయింది. ఇలా చేసిన పానకాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని నైవేద్యంగా సమర్పించడమే. అలాగే వడపప్పు కోసం పెసరపప్పు కూడా బాగా నానిపోయింది కదా. అయితే వడపప్పును ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారండి. కొంతమంది మామిడి తురుము వేసి చేస్తుంటే మరికొందరు పచ్చిమిర్చి ఉప్పు వేసి చేస్తుంటారు. కానీ చాలా వరకు వడపప్పు అంటే ఇలా నానబెట్టిన పప్పు పైన చిన్న బెల్లం ముక్క పెడితే మనకు వడపప్పు ప్రసాదం తయారైపోయినట్లే. ఇక్కడ నేను ఆ విధంగానే చేస్తున్నాను. ఇలా నానబెట్టిన పప్పులోని నీళ్ళన్నీ వంపేసి ఇలా మనం పప్పును తీసుకొని చిన్న బెల్లం ముక్క పెట్టామంటే వడపప్పు ప్రసాదం తయారైపోయినట్లే. ఇలా చేసిన పానకం వడపప్పు చలిమిడిని శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించడమే. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పరమాన్నం. పాలు విరగకుండా కమ్మని రుచితో పరమాన్నాన్ని ఇలా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ పరమాన్నం చేయడానికి ముందుగా అరకప్పు అంటే ఒక 100 గ్రాముల బియ్యం తీసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని తీసుకోండి, లేదా మీరు పెసరపప్పుకు బదులుగా పచ్చిశనగపప్పునైనా వాడుకోవచ్చు. సో ఇలా తీసుకున్న ఈ పప్పు బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పుతో 1 కప్పు నీళ్ళని తీసుకొని అరగంట నుండి గంట సేపు నానబెట్టండి. టైం ఉంటే గంట సేపు నానబెట్టండి, లేదా అరగంట నానబెట్టైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను అరగంట తర్వాత మిగతా ప్రాసెస్ని చూపిస్తున్నాను. బెల్లాన్ని తురిమి మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో దానికి డబల్ అమౌంట్ బెల్లాన్ని తీసుకోవాలి. అంటే 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. అదే మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినేవారైతే 3/4 కప్పు వరకైనా వాడుకోవచ్చు. సో ఇలా తీసుకున్న 1 కప్పు బెల్లాన్ని గిన్నెలోకి తీసుకొని ఇందులోనే ఒక అరకప్పు నీళ్ళను తీసుకొని బెల్లాన్ని కరగబెట్టండి. మనం పరమన్నం చేసేటప్పుడు ముందుగా బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నామంటే అన్నం ఉడికేసరికి ఈ బెల్లం నీళ్ళు అనేవి కంప్లీట్గా చల్లారిపోతాయి. కాబట్టి పరమాన్నం చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఇలా బెల్లం కరిగించుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక 1-2 నిమిషాలు మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు పరమాన్నం వండడానికి గిన్నెను తీసుకోండి. ఇక్కడ నేను కంచు కడాయిలో పరమాన్నం వండుతున్నాను. మీరు కావాలంటే స్టీల్ గిన్నెలో అయినా లేదా ఇత్తడి గిన్నెలో అయినా వండుకోవచ్చు. ముందుగా ఇందులోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఇక్కడ నేను పరమాన్నాన్ని మొత్తం పాలతోనే చేస్తున్నానండి. మీరు ఇలా మొత్తం పాలు వద్దు అనుకుంటే 1/2 లీటర్ పాలను 1/2 లీటర్ నీళ్ళనైనా తీసుకోవచ్చు. కానీ ఇలా మొత్తం పాలతో చేస్తే పరమాన్నం రుచి చాలా చాలా బాగుంటుంది. పాలు చక్కగా వేడై ఇలా పొంగు వస్తుంది అనేటప్పుడు మనం కడిగి నానబెట్టిన బియ్యం తీసుకుందాం. బియ్యంలో ఉన్న నీళ్ళతో సహా తీసుకొని బాగా ఉడికించండి. మధ్య మధ్యలో పాలపై వచ్చే మీగడను పాలల్లోకి అనుకుంటూ బాగా ఉడికించండి. మనం ఈ పరమాన్నం చేసేటప్పుడు దగ్గరే ఉండి ఉడికిస్తూ చేసామంటే ఒక అరగంటలో మనకు ఈ పరమాన్నం తయారైపోతుంది. ఇక్కడ నేను మంటను మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో పాలు పొంగిపోకుండా హై ఫ్లేమ్లో పెడుతూ ఉడికిస్తున్నాను. చూడండి, పాలు కూడా కొంచెం దగ్గర పడి అన్నం కూడా కాస్త మెత్తగా అవుతుంది. పాలు ఎలా అయితే దగ్గర పడుతూ ఉంటాయో అన్నం అనేది అలా సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి, పాలు అనేవి ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. అలాగే అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది. మనం ఇలా తీసుకొని నొక్కి చూసామంటే మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా గరిటెతో కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. దీంతో మనకు పరమాన్నం కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన బెల్లం నీళ్ళను వడగట్టి తీసుకుందాం. మీరు బెల్లం నీళ్ళను తీసుకునేటప్పుడు ఈ మెథడ్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలా మనం వేడి వేడి పరమాన్నంలోకి బెల్లం నీళ్ళను తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కానీ లేదా స్టవ్ ఆఫ్ చేసి కానీ బెల్లం నీళ్ళను తీసుకోండి. అలాగే బెల్లం నీళ్లు కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి. ఈ విషయాలు చూసుకొని మనం పరమాన్నం ఎప్పుడు చేసినా పాలు విరగకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా రావడానికి ఒక శనగపప్పు అంతా పచ్చకర్పూరాన్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసైనా చేయవచ్చు. సో ఇలా తీసుకున్నాక వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి
మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. దీని తర్వాత మంటను హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి. ఒక 3-4 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఒక పక్కన పరమాన్నం ఉడుకుతూ ఉంటుంది. మరో పక్కన మనం ఇంకొక గిన్నెలోకి 1/2 కప్పు నెయ్యిని తీసుకుని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు పలుకుల్ని, 1-2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, కొన్ని కిస్మిస్లను తీసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన ఉడుకుతున్న పరమాన్నంలోకి తీసుకుందాం. మరో పక్కన పరమాన్నం కూడా బాగా ఉడికి క్రీమీగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన జీడిపప్పు బాదం పప్పు పలుకుల్ని తీసుకొని బాగా కలపండి. మనకు పరమాన్నం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటే చల్లారాక కూడా మరీ గట్టిగా అవ్వకుండా మీరు కూడా ఈసారి బెల్లపు పరమాన్నం మరింత రుచిగా చేయాలనుకుంటే ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి మినప వడలు. మిక్సీలో రుబ్బి చేసిన వడలు మంచి ప్లఫీగా రావాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళను తీసుకోండి. అలాగే మనం చేసే మినప వడలకి ఆయిల్ పట్టకుండా ఉండాలంటే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసుకోండి. ఇలా శనగపప్పు వేయడం వలన ఆయిల్ పీల్చకుండానే కాదు, వడలు మంచి రంగుతో వస్తాయి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం కూడా తీసుకొని బాగా కడగండి. మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 3-4 గంటలు పప్పుని నానబెట్టండి. మీరు మార్నింగ్ ప్రిపేర్ చేయాలనుకుంటే నైట్గా కడిగైనా నానబెట్టచ్చు. ఇక్కడ నేను మళ్ళీ 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. సో ఇలా నానబెట్టిన పప్పుని మరొకసారి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇక్కడ నేను అందరికీ అవైలబుల్లా ఈజీగా చేసుకునేలా మిక్సీ గిన్నెలో రుబ్బి చూపిస్తున్నాను. అది మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా రుబ్బి తీసుకోవచ్చు. అలాగే మనం ఈ పప్పుని ఇలా మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ నీళ్లు వేసి గ్రైండ్ చేయకుండా 1-2 టీ స్పూన్ల నీళ్ళను మాత్రమే తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు నీళ్లు ఎక్కువగా వేశారంటే వడ షేప్ పాడపడమే కాదు, ఆయిల్ కూడా పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు నీళ్లను తక్కువగా వేసి ఇలా గట్టిగా మెత్తగా పిండిని రుబ్బి తీసుకోండి. అప్పుడప్పుడు మనం ఇలా మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసినప్పుడు పప్పు అనేది సరిగ్గా నలగక నీళ్లు కొంచెం ఎక్కువగా వేసి గ్రైండ్ చేస్తుంటాం. ఇన్ కేస్ మీకు పిండి లూజ్ అయినట్టుగా అనిపిస్తే ఫ్రిడ్జ్లో ఒక 3-4 గంటలు పెట్టారంటే మళ్ళీ పిండి అనేది తిరిగి స్టిఫ్గా గట్టిగా అవుతుంది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేయాలనుకుంటే రాత్రికే గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ కావాల్సినవి వేసి వడలా చేసుకునైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 టీ స్పూన్ అన్ని అల్లం ముక్కల్ని, కొంచెం కొత్తిమీరాకును, అలాగే కొంచెం కరివేపాకును తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును తీసుకుంటున్నానండి. మీరు బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నట్లయితే ఇలా పచ్చి కొబ్బరి తురుము కాకుండా ఉల్లిపాయ తీసుకొనైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని పిండిని బాగా కలపండి. ఇలా ఒక పక్కకి తిప్పుతూ ఒక 2-3 నిమిషాలు బాగా కలిపామంటే పిండి ప్లఫీగా తయారవుతుంది. అలాగే ఇక్కడ నేను వంట సోడా తీసుకోలేదండి. మీరు కావాలంటే చిటికెడంత వంట సోడా వేసైనా చేసుకోవచ్చు. కానీ ఇలా మనం కలిపి ఆ తర్వాత వడల్లా చేసుకుంటే చాలా ప్లఫీగా చాలా బాగా వస్తాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపాక మనం కొంచెం నీళ్ళల్లో పిండిని వేసి చూసామంటే పిండి అనేది ఇలా పైకి తేలాలి. ఇలా మనం వడలు చేసే ప్రతిసారి పిండి కన్సిస్టెన్సీని ఇలా చెక్ చేసుకుని చేసామంటే చాలా బాగా కుదురుతాయి. ఇన్ కేస్ మీకు ఇలా పిండి పైకి తేలకుండా ప్లఫీగా రాకపోతే మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కలిపైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పిండిని వడల్లా తీసుకొని ఫ్రై చేసుకుందాం. చేతిని ముందుగా నీళ్ళతో తడి చేసుకొని చేతికి నీళ్ళేమీ లేకుండా దులిపేసి పిండిని ఇలా ఒక పక్క నుండి తీసుకొని మధ్యలో చిన్నగా ఇలా రంధ్రం చేసి పక్కన వేడవుతున్న ఆయిల్లోకి తీసుకోవడమే. మీకు ఇలా చేతితో చేయడం కష్టంగా అనిపిస్తే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ స్ట్రైనర్ని తడి చేసి ఈ టీ స్ట్రైనర్ పైన వడలా అయినా చేసుకోవచ్చు. ఈ మెథడ్ బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేదా మీరు ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన అయినా కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ పైన అయినా కానీ వడలా చేసుకోవచ్చు. ఇలా మంచి రౌండ్ షేప్లో వడలా చేశాక ఆయిల్లో ఇలా ఉల్టాగా పెట్టి స్లోగా కదిపామంటే వడ అనేది ఆయిల్లో పడుతుంది. ఇలాగే ఆయిల్లో పట్టాన్ని వడల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా వచ్చి వడలు మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మనం గ్రైండ్ చేసిన పిండి మొత్తం వడల్లా ఫ్రై చేసి తీసుకోవడమే.
ఇలా చేసిన వడలు ప్రసాదంలోకైనా లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా కమ్మగా తినేయొచ్చు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.